అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తురాగానే విలాసాలు, వైభోగాలు, ప్రజల సొమ్ముతో చేసే సోకులు అందరికీ గుర్తొస్తాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎందుకో సోయ కరెక్ట్గా ఉండట్లేదు అనిపిస్తుందండి. ఎందుకంటే లేపి తండించుకోవడం బాగా అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది కనీసం బుర్రలో ఏ మూల కూడా నిక్షిప్తమై లేనట్లుంది మీకు. అందులో భాగంగానే రకరకాల రాజకీయ కుట్రలకు తెరదేస్తున్నారు, నవ్వుల పాలవుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేషనల్ మీడియాలో ఒక వార్త పబ్లిష్ అయితే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల మంది వాచ్ చేశారండి. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి భాగోతం, జగన్మోహన్ రెడ్డి చేసిన విలాసాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అప్పనంగా ప్రజల సొమ్ముతో ఎలా సోకులు చేసుకున్నాడు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఎక్కడా కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా విడిచిపెట్టద్దు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం నారా లోకేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీకి లేదా ఆ పార్టీ అధినేతకి ఉన్న బలమైన టార్గెట్ ఎవరంటే నారా లోకేష్. నారా లోకేష్ని దెబ్బతీసినట్లయితే పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడంలో సఫలమవుతామనేటువంటి ఆలోచన జగన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి అక్కడ బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నా లేదా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నా కూడా ఎప్పుడు ఈ కుట్రలు కుతంత్రాలన్నీ లోకేష్ గారు టార్గెట్గా చేస్తూ ఉంటారు. సరే, లోకేష్ గారిని ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు అనేది గడిచిన కొద్ది రోజులుగా అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దారుణాలు ఏంటి? దారుణం అని ఎందుకు అంటున్నాం అంటే ప్రజలు నమ్మి బాధ్యతను అప్పగించిన తర్వాత, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ప్రజల యొక్క సొమ్ముని ఎంత బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలి అనేటువంటి విజ్ఞత ఏ మాత్రం లేని నాయకుడు ఈ ఎంటైర్ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాలి. మీరు ఒక్కసారి వెళ్ళి గూగుల్ చేసి చూడండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు, భారతదేశం చరిత్రలోనే విమాన ఖర్చుల కోసం అత్యధిక ఖర్చులు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరు టాప్లో వస్తుంది. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా సోషల్ మీడియా లేదా సాక్షి మీడియా గడిచిన కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే నారా లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళడం కోసం పెద్ద ఎత్తున విమాన ఖర్చులు పెట్టేశారట. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు తిరిగారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు తిరిగారు, లోకేష్ గారు ఎన్నిసార్లు తిరిగారు అని లెక్కలేవో తీశారు. కానీ జగన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్కి ఎన్నిసార్లు తిరిగారు అనే లెక్కలు కూడా అదే ఫ్లోలో వాళ్ళు చెప్పుంటే చాలా బాగుండేది. ఏదేమైనా నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, తన విమాన ఖర్చులన్నీ కూడా పూర్తిగా తన వ్యక్తిగత ఖాతాల నుంచి పే చేశాననే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా లోకేష్ గారు కోర్టు కేసులకు హాజరు కావడానికి ఇప్పుడు ఎందాక చెప్పినట్టు చిన్నబాబు చిరుతిళ్ళని ఆ రోజు సాక్షి మీడియా రాసిన దానికి పరువు నష్టం దావా వేశారు. అందులో భాగంగా లోకేష్ గారు కోర్టుకి అటెండ్ కావడానికి వైజాగ్ వచ్చినప్పుడు కూడా, అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. ఈ సాక్షి పత్రికలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల తర్వాత ఎవరో ఒక వ్యక్తి ఆర్టీఏకి అప్లై చేశారు. సమాచార హక్కు చట్టం చాలా స్పష్టంగా సమాచారం ఇచ్చింది. నారా లోకేష్ ఒక్క రూపాయి కూడా విత్డ్రా చేయలేదు విమాన ఖర్చుల నిమిత్తం. ఎప్పటి వరకు తన ప్రయాణాల కోసం హైదరాబాద్ వెళ్ళిన దానికని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. మరి ఇటువంటి క్లారిటీ నారా లోకేష్ మెయింటైన్ చేస్తుంటే ఇంకా బ్యాంక్ అకౌంట్లు తీయండి, ఏ అకౌంట్స్ నుంచి పంపించారు, ఇలాంటి చిల్లర కామెంట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే ఒక బాధ్యతాయుతంగా ఒక నాయకుడు రెస్పాండ్ అయిన తర్వాత దానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదా ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నట్లయితే వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ అడ్డగోలు వాదన, బురద జల్లే వాదన, ఏదో వంకలేనమ్మా డొంక పట్టుకుని ఏడ్చింది అన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో చేసినటువంటి ఘనకార్యాలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ తాడేపల్లి కొంప చుట్టూ కూడా ఇనుప కంచెలు వేసుకున్నాడు కదండి. ఆ కంచెల కోసం 12,85,00,000 రూపాయలు ఖర్చు చేశాడండి. అంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల పన్నుల్ని పిండి వసూలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా దుబారా చేశాడనమాట. ఇక టోటల్ రిపేర్స్ అండ్ ఫర్నిచర్ ఖర్చులు అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చున్నాడు కదా ఆయన. 5 ఏళ్ల పాటు అక్కడ జనానికి మొహం చూపించడానికి బయటకు వచ్చేవాడు కాదు కదా. మరి ఆ తాడేపల్లి ప్యాలెస్లో చాలా విలాసవంతంగా ఉండడం కోసం 50 కోట్ల రూపాయలు తగలేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పేరుందండి. మరి 2 ఎకరాలు అంటే అంతకుముందే తాడేపల్లి ప్యాలెస్ కట్టేశాడు. మరి అక్కడ ముఖ్యమంత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాంపు కార్యాలయం, రివ్యూస్, వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ
ఫెసిలిటీస్ కోసం అక్కడ దానికి ఆనుకుని ఉన్నటువంటి 2 ఎకరాల ల్యాండ్ని కూడా వీళ్ళు కబ్జా పెట్టారండి. 3.62 కోట్ల రూపాయలు కేవలం ఎగ్ పఫ్స్ తినడానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారంటే ప్రజల సొమ్ముని మంచి నీళ్ళలాగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దుబారా చేశారనేది స్పష్టంగా అర్థమవుతోందండి. ఇక వ్యక్తిగత భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఖర్చులు చూస్తే కళ్ళు బైర్లుగా అమ్ముతాయండి. 800 నుంచి 1200 మంది సెక్యూరిటీ ఆయన ఇంటి దగ్గర ఉండేవారు. పీక్ టైంలో 1200 మంది ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కోసం ఆయన చేసినటువంటి ఖర్చు 100 కోట్ల రూపాయలకు పైన. మరొక అంశాన్ని మనం చూసినట్లయితే ఈ అరేంజ్మెంట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళే దారంతా ఆ చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ కూడా నిలుపుదల చేసి వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు, రోజుకు ఒకసారి వెళ్ళాలి, 2 సార్లు వెళ్ళాలి అనేటువంటి షరతులు ఆ రోజుల్లో పెట్టి మొత్తం అడుగున కూడా ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ బంగ్లా లాగా 16 కోట్ల రూపాయలు పెట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎంత దారుణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ నారా లోకేష్ గారి మీద కామెంట్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్ల కాలంలో చేసిన విమాన ఖర్చులు ఏంటో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి కదా. 222 కోట్ల రూపాయలు ఆ లెక్కలే ఇవాళ నేషనల్ మీడియాలో ప్రముఖంగా పబ్లిష్ అయ్యాయి. ఎన్డీటీవీలో దీనికి సంబంధించి వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి స్పెషల్ ఆర్టికల్ కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఎందాడు మనం చెప్పుకున్నట్లు లక్షల మంది చూశారంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ కరప్షన్లో ఏ రేంజ్లో ఉందనేది అందరికీ అర్థమవుతుంది. ఇది డైరెక్ట్ కరప్షన్ కాకపోయినా ప్రజల ధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి కరప్షన్కి పాల్పడినట్లే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏమన్నా సమాధానం చెప్పగలుగుతున్నారంటే సమాధానం చెప్పకపోగా పూర్తిగా ఎదురుదాడి. తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. లోకేష్ గారు ఇన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఒక్కసారి కూడా విమాన ఖర్చులన్నీ ఆయన వ్యక్తిగతంగా భరించారనేది స్పష్టంగా చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 222 కోట్ల రూపాయలు తిరిగి తగలేశారు అనే దానికి కూడా వాళ్ళు స్పష్టంగా సమాధానం చెప్పాలి కదా. అటువంటి సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడ ట్వీట్లో చూస్తున్నారు కదా, చంద్రబాబు అన్నిసార్లు తిరిగారు, లోకేష్ ఇన్నిసార్లు తిరిగారు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తిరిగారు అని వ్యక్తిగత దాడులు చేయడం. ఈ రకమైనటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్యగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఖర్చుల్ని ఇయర్ టు ఇయర్ ఒకసారి మనం గమనించినట్లయితే 2019-20 సంవత్సరంలో 31 కోట్ల రూపాయలు ఖర్చు చేశారండి. 2020-21 సంవత్సరం అది పూర్తిగా పీక్ కోవిడ్ సీజన్ కదా, అటువంటి సమయంలో కూడా 44 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. 2021-22 సంవత్సరంలో చూస్తే 49 కోట్ల రూపాయలు. ఇక 2022-23 సంవత్సరంలో 47 కోట్ల రూపాయలు, 2023-24 వచ్చే నాటికి 50 కోట్ల రూపాయలు. ఇంత దారుణంగా దుబారా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి సొమ్ముని ఏ మాత్రం విలువ లేకుండా ఖర్చు చేసినటువంటి దుర్మార్గమైన పాలన కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇవాళ ఖర్చుల్ని తగ్గించుకోవాలి, ప్రజల మీద భారాన్ని మోపకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్ పెట్టినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పబ్లిక్ మీటింగ్స్ కూడా చాలా సింపుల్గా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు వాటి మీద. కానీ వాళ్ళు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కేవలం ఒక రచ్చబండ కింద అక్కడ ఒక బండి ఉంటుంది, దాని మీద వెళ్తారు, కూర్చుంటారు, ప్రజలందరితో కూడా మమేకమై మాట్లాడతారు. అటువంటి సింపుల్ గవర్నెన్స్ని వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. దాన్ని భరించలేక, దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఎదురుదాడిగానే ఇవాళ నారా లోకేష్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలను చూడాల్సినటువంటి సందర్భం అయితే క్రియేట్ అయింది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.